నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ సెప్టెంబర్ మంత్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష బ్రహ్మ బిరుదాంకితులు డాక్టర్ గుంటెపూడి శివసుధీర్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో అన్న రాశి ఫలితాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో, వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేస్తారు. ముఖ్యంగా నాన్న, వృశ్చిక రాశి వారికి గత కొన్ని రోజుల నుంచి గడ్డు కాలంగా నడుస్తుంది. నిజంగా ఈ సమయంలో వాళ్ళ అదృష్ట సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటిదాకా అష్టమంలో గురుగ్రహ ప్రభావం సంచారం ఇప్పుడు నవమ భాగ్యస్థానానికి వచ్చింది. విశేషమైనటువంటి యోగం కలగబోతుంది. మొన్నటిదాకా తులారాశి వాళ్ళకి బాగుంది, వృశ్చిక రాశి వాళ్ళకి బాగాలేదు. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి పెద్దగా బాగాలేదు, తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి మాత్రం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో సంపూర్ణంగా పూర్తవుతాయి నాన్న. వీళ్ళ కృషి కొద్దిగా, భగవంతుడి అనుగ్రహం మరికొద్దిగా కలిపి సంపూర్ణంగా పూర్తవుతాయి. వీళ్ళకి రావలసిన డబ్బులు ఎక్కడో చోట నుంచి వీళ్ళ అవసరానికి డబ్బులు చేతికి అందుతూనే ఉంటే చక్కగా వీళ్ళ అవసరం తీరిపోతూ ఉంటుంది. ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రావటం, ఇంకా రావు, వీటిని వదిలేసుకుందాం, అసలు వాళ్ళు ఉన్నారా లేదా అనేటువంటి భావంతో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళ చేతుల్లో డబ్బులు ఇచ్చిపోవడం అనేటువంటి పరిస్థితి జరుగుతుంది. అలాగే వీళ్ళు అప్పుల్లో ఉన్నారా ముందుగానే, ఈ అప్పులు తీరిపోయేటువంటి యుగం కూడా కలుగుతుంది. అప్పులు తీరి దాచుకోవడానికి కావలసినంత సంపదని భగవంతుడు ఇవ్వబోతున్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో వివాహ ప్రయత్నాలు చేసిన సంపూర్ణమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ సంబంధం కుదరటం అనేది ఒక పెద్ద సమస్య కాదు, కానీ మంచి అమ్మాయికి మంచి అబ్బాయి, మంచి అబ్బాయికి మంచి అమ్మాయి దొరకడం, ఇవి సమస్య. అలాంటి సమస్యలు లేకుండా మంచి సత్సంబంధాలు కుదిరి వివాహం వైభోగంగా జరిగేటువంటి అవకాశాలు సెప్టెంబర్ మాసంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కలుగుతుంది. సంతాన విషయం, సంతానం లేదు, ఇప్పుడు అదో పెద్ద సమస్యగా మారిపోయింది. సంతానం కలగడం అనేది పెద్ద ఆలస్యంగా మారిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ నెలలో తప్పనిసరిగా శుభవార్త వినేటువంటి అవకాశాలు సంతాన విషయంలో సంపూర్ణంగా కనపడుతున్నాయి. అలాగే సంతానం ద్వారా కూడా, ఆల్రెడీ సంతానం కలిగింది, పిల్లలు పెరిగారు, చదువుకున్నారు, వాళ్ళ ద్వారా కూడాను జనాలందరూ వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అని మెచ్చుకునేటువంటి గొప్ప స్థాయికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా మీ పిల్లల ద్వారా మీకు కలగబోతోంది. అది కూడా ఇంకా సుఖదాయకంగా ఉంటుంది, ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇప్పుడు వీసా ఆఫీసు క్యూలో నిలబడి బయటకు వచ్చేంత వరకు టెన్షన్ పడుతూనే ఉంటారు, గజగజ వణిపోతూనే ఉంటారు. ఇక్కడ బేస్డ్ ఆన్ వాళ్ళ మూడ్ అనమాట, వీసా ఆఫీసర్ మూడ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం చక్కగా ప్రశాంతంగా నవ్వుతూ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వీసాలకు ఎక్కడ అడ్డంకు రాదు, ఎక్కడ ఆటంకాలు అనేది ఉండవు, ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ముందుగా విదేశాల్లో స్థిరపడి ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు, ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ఉన్నత స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే విదేశాల్లో కూడా గృహయోగాలు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే సొంత ఇల్లు కొనుక్కోవటం, వెళ్ళి ఎన్నో సంవత్సరాలు అవుతున్నది, కొంతమందికి ఇల్లు కొనుక్కోలేకపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా విదేశాల్లో కూడా గృహయోగం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే స్వదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా భూమిపరమైనటువంటివి, కుజ లాభకారకుడు అవుతున్నాడు కాబట్టి భూపరమైనటువంటి అవకాశాలు సంపూర్ణంగా వీడు చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. న్యాయస్థానం వ్యవహారాలు, ఏదైనా వీళ్ళ స్థలం, ఏదైనా భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదంటే కోర్టు సంబంధించిన వివాదాలు, ఏవైతే కుటుంబపరమైనటువంటి వివాదాలు ఉంటాయో అవి కూడా వీళ్ళకి సానుకూలంగా మారి చక్కటి మంచి తీర్పునిచ్చి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి తీసుకెళ్తుంటుంది ముఖ్యంగా. అలాగే రైతుల విషయానికి వస్తే, రైతులకు కూడా నిజంగా చెప్తున్నాం కదా, పాడి పంటలు వాళ్ళు బాగుంటేనే మనం అందరం బాగుంటాం, రైతులు బాగుంటేనే మనం ఆనందం తినేది కదా. రైతులు సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి, శాలరీస్ పెరుగుతాయి. అలాగే అనుకూలమైనటువంటి స్థలాలకి బదిలీలు జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారిలో సినీ రంగ ప్రవేశం చేసేటువంటి కొత్త వ్యక్తులకు కావచ్చు, సినీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావచ్చు, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటూ వాళ్ళ ప్రతిభను గుర్తింపజేసేటువంటి పరిస్థితులకు ముందుకు తీసుకెళ్తూ మంచి మంచి అవకాశాలు చేజిక్కించుకునే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి నాన్న. అలాగే ఇంకొచ్చేసరికి రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులు కూడా
మంచి విశేషమైనటువంటి ధనలాభం కనబడుతూ ఉంటుంది. అంటే ఈ రోడ్డు కాంట్రాక్ట్స్ ఇట్లాంటి వీళ్ళందరూ ఉంటారు చూడండి, ప్రభుత్వ పరంగా టెంపరీగా వర్క్ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా విశేషమైనటువంటి లాభం కనబడుతూ ఉంది. అలాగే ఈ రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ యోగం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. వీళ్ళకి ఊహ కూడా ఉండదు ఈ స్థానం మనం అందుకోగలుగుతామా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటి స్థానాన్ని అందుకునేటువంటి అత్యున్నత స్థానంగా వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి. ముఖ్యంగా ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి, మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి ధనయోగం కలగబోతుంది. కొత్త పరిచయాలు కావచ్చు, పాత పరిచయాలు కావచ్చు, వాళ్ళ మాట వల్ల జరిగేటువంటి సహాయం వల్ల కావచ్చు, లేదంటే డైరెక్ట్ ఆర్థికంగా సహాయం చేయవచ్చు. ఏదో ఒక విధంగా పురుషుల వల్ల స్త్రీలకి, స్త్రీల వల్ల పురుషులకి తప్పనిసరిగా ఆర్థికపరమైనటువంటి లాభాలు తప్పనిసరిగా తెచ్చిపెడుతూ ఉంటుంది. కానీ కుటుంబ వ్యవహారాలలో కొంచెం జాగ్రత్త, కొంచెం వేరే వ్యక్తుల ప్రభావం వీళ్ళ కుటుంబం మీద పడుతూ ఉంటుంది. చిన్న చిన్న కలహాలు వస్తాయి. ఆ చిన్న చిన్నవే కాబట్టి మనం వాటిని మనస్సులోంచి తుడిచి పక్కన పడేసి ముందుకు వెళ్తూ ఉంటే ఆనందదాయకంగా కుటుంబం చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, శుభకార్యాలు చేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఎంత ఖర్చు పెట్టినా వీళ్ళకి కావాల్సినటువంటి డబ్బు మాత్రం వీళ్ళ చేతికి అందడం ఖాయం ఖాయం ఖాయం. మరి గ్రహాల పరంగా చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి చాలా బాగుందని చెప్పారు కదండి. మరి ఇప్పుడు మనకి చంద్రగ్రహణం కూడా రాబోతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం ఏమైనా ఈ రాశి వారిపై ఉంటుందంటారా? తప్పనిసరిగా నాన్న. దేనికంటే చంద్రగ్రహణానికి కుంభరాశిలో జరుగుతుంది. ఇది 4వ స్థానం నుంచి కుంభరాశి, అంటే వృశ్చిక రాశి నుంచి 4వ స్థానం కుంభరాశి అవుతుంది. అర్ధాష్టమ స్థానం అంటాం. కాబట్టి దాని ప్రభావం కూడా తప్పనిసరిగా వీళ్ళ మీద పడుతుంది. గ్రహణ శాంతులు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్పనిసరిగా. ఈ రాశిలో ఉండేటువంటి 3 నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా తప్పనిసరిగా జపశాంతులు చేయించుకొని ఆ గ్రహణ దానం ఏదైతే ఉంటుందో దానం ఇస్తే సంపూర్ణంగా ఉంటుంది. గ్రహణ సమయంలో కూడా భగవంతుడి నామస్మరణ చేయడం అనేటువంటిది చాలా మంచిది. తప్పకుండా అండి. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఈ రాశి ఫలితాలతో పాటు వారికి ఉన్నటువంటి చిన్న చిన్న దోషాలను కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.